ఆర్ఎస్ఎస్ అసంతృప్తికి చాలా కారణాలున్నాయా? జ్ఞానవాపి వ్యవహారంలో ఓవర్ యాక్షన్ అవుతోందని ఆర్ఎస్ఎస్ భయపడుతోందా? ఇప్పుడు దారికి తీసుకురాకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని మోహన్ భాగవత్ గుర్తించారా? అందుకే బహిరంగ హెచ్చరికలు చేయాల్సి వచ్చిందా? నాగపూర్ ఆర్ఎస్ఎస్ మీటింగ్ లో ఆర్ఎస్ఎస్ సర్ సంచాలక్ మోహన్ భాగవత్ కేంద్రం పేరు ప్రస్తావించకుండానే చురకలంటించారు. బీజేపీ నేతల తీరును దుయ్యబట్టారు. హిందూ ముస్లిం మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వాపోయారు. దండయాత్రల కారణంగా ముస్లిం మతం ఇండియాలోకొచ్చిందని, ఇక్కడ మత మార్పిడుల కారణంగా ముస్లిం జనాభా పెరిగిందని ఆయన అన్నారు. మనం సృష్టించని చరిత్రను మనం మార్చలేమని ఆయన గుర్తు చేశారు. హిందువులెవరూ ముస్లింలకు వ్యతిరేకం కాదని కూడా ఆయన తన అభిప్రాయంగా చెప్పారు. अब ऐसे मुद्दे है, एक इतिहास तो है, उसको हम बदल नहीं सकते. वो इतिहास हमने नहीं बनाया, न आज के अपने आप को हिंदू कहलाने वालों ने बनाया, न आज के मुसलमानों ने बनाया. उस समय घटा, इस्लाम बाहर से आया, आक्रामकों के हाथ आया. उस आक्रमण में भारत की स्वतंत्रता चाहने वाले व्यक्तियों का मनोधैर्य खच्चे करने के लिए देवस्थान तोड़े गए, हजारों है. हिंदू समाज का विशेष ध्यान जिन पर है, विशेष श्रद्धा जिनके बारे में ऐसे कुछ है, उसके बारे में मामले उठते हैं. अब इसका विचार क्या करना, ये मुसलमानों के विरुद्ध नहीं सोचता है हिंदू. హిందుత్వం పేరుతోనే బీజేపీ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆర్ఎస్ఎస్ చాలా ఆలస్యంగా గ్రహించినట్లుంది. అందుకే అన్ని ఆలయాలు తమ ఎజెండాలో లేవని భగవత్ కుండబద్దలు కొట్టారు. అయోధ్య తమ ఎజెండాలో ఉన్నమాట నిజమేనని, దాన్ని సానుకూలంగా పరిష్కరించుకున్నామని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతి మసీదులో శివలింగాన్ని వెతకడం సరికాదని ఆర్ఎస్ఎస్ సర్ సంచాలక్ సున్నితంగా హెచ్చరించారు. రాష్ట్ర స్థాయిలో బీజేపీ నేతలు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ఆర్ఎస్ఎస్ కొంత అసహనాన్ని ప్రదర్శించింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మసీదులపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు తెరతీశాయి. తెలంగాణలో ఉన్న మసీదులన్నీ తవ్వి చూడాలని, శవాలొస్తే ఎంఐఎం నేత ఓవైసీ తీసుకోవచ్చని, శివలింగం వస్తే బీజేపీ తీసుకుంటుందని ఆయన చెప్పారు. పైగా బీజేపీ అధికారంలోకి వస్తే మదర్సాలను రద్దు చేస్తామని, మైనార్టీ రిజర్వేషన్లను సైతం రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వర్తింపజేస్తామని ఆయన చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టేవిగా ఉన్నాయని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. ठीक है, प्रतीकात्मक कुछ हमारी विशेष श्रद्धा थी, ऐसे स्थानों के बारे में हमने कहा, लेकिन रोज एक मामला निकालना नया, ये भी नहीं करना चाहिए. हमको झगड़ा क्यों बढ़ाना है? ज्ञानवापी के बारे में हमारी कुछ श्रद्धाएं हैं, परंपरा से चलती आई, हम कर रहे, ठीक है, परंतु हर मस्जिद में शिवलिंग क्यों देखना? अरे भाई, वो भी एक पूजा है, ठीक है, बाहर से आई है, लेकिन जिन्होंने अपनाई है वो मुसलमान, वो बाहर से संबंध नहीं रखते, ये उनको भी समझना चाहिए. హిందూ సంస్థలు కూడా భగవత్ వ్యాఖ్యలను వెనకేసుకొచ్చాయి. ఆయన కరెక్టే చెప్పారని సమర్థించాయి. पूरा सनातन हिंदू समाज इस्लाम विरोधी नहीं है, क्योंकि सर्वधर्म सर्वे भवन्तु सुखिनः ये जो शब्द हैं ये बाकियों के नहीं है, सनातन हिंदू समाज के शब्द हैं. तो हमें इन्हीं संदर्भों में, दूसरी बात ज्ञानवापी हो या कृष्ण जन्मभूमि मथुरा हो, इसके संदर्भों में अगर कोर्ट में केस है, 1991 का कानून इसमें बाधा बनता है, तो इस पर विचार करने का प्रश्न हो, तो हमें इसी आश्वस्ति के संदर्भों में देखना चाहिए. मैं पूछूं कि इस देश में हिंदू मुसलमानों के बीच गृहयुद्ध हो जाए, तो इस युद्ध के बाद क्या होगा? फिर तो शांति चाहिए. तो क्या यह शांति हम युद्ध से पहले स्थापित नहीं कर सकते? మోహన్ భగవత్ షాకింగ్ కామెంట్స్ తో బీజేపీకి దెమ్మ తిరిగింది. దాంతో ప్రస్తుతానికి మౌనం వహిస్తూ ఆచితూచి అడుగులు వేయాలని బీజేపీలో అన్ని స్థాయిల నేతలు తీర్మానించినట్టు సమాచారం. అయోధ్య, కాశీ, మధుర 3 ఆలయాలు తమ అజెండాలో ఉన్నాయని, భగవత్కు ఆ సంగతి తెలుసని కొందరు ఆఫ్ ద రికార్డ్ చెబుతున్నప్పటికీ బహిరంగంగా ఆయనకు ఎదురు చెప్పేందుకు మాత్రం సుముఖంగా లేరు. బీజేపీ లాంటి పెద్ద పార్టీలు కాకుండా
ఊరు పేరు లేని సంస్థలు కూడా హిందుత్వం పేరుతో రాజకీయాలు చేయడం, కోర్టు కేసులు వేయడంతో దేశంలో మత విద్వేషాలు పెరిగిపోతున్నాయన్నది భగవద్ వాదన అని, ఆ సంగతి తమకు అర్థమైందని కొందరు బీజేపీ నేతలు అంటున్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య దూరం పెరిగిందా? బీజేపీ పాలనపైన, కీలక అంశాల్లో బీజేపీ ప్రవర్తిస్తున్న తీరుపైన ఆర్ఎస్ఎస్ గుర్రుగా ఉందా? ఇంకా ఉపేక్షిస్తే భారీ నష్టం ఖాయమని భయపడే మోహన్ భాగవత్ రంగంలోకి దిగి ఫస్ట్ రౌండ్ హెచ్చరికలు చేశారా? ఏ అంశాల్లో ఆర్ఎస్ఎస్ భయపడుతోంది? నేను కొట్టినట్లుండాలి, నువ్వు ఏడ్చినట్లుండాలి. ఇది చాలా పాత సామెత. ఈ సామెతను చాలా రోజులుగా బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధాలకు వర్తింపజేస్తూ వచ్చారు. ఇప్పుడు మాత్రం దాన్ని కొన్ని రోజులు పక్కన పెట్టాల్సి వస్తుంది. దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక, మతపరమైన పరిస్థితులను అంచనా వేసుకునే ఆర్ఎస్ఎస్ నేతలు స్వయంగా బీజేపీని హెచ్చరిస్తున్నారని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అధోగతి పాలు చేస్తోందని బీజేపీ, ఆర్ఎస్ఎస్ చాలా కాలం ఆరోపణలు సంధించేవి. కాంగ్రెస్ వ్యతిరేకతతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ తప్పిదాలని ఏకరువు పెట్టిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రజల్లో బీజేపీకి మద్దతు కూడగట్టగలిగారు. రెండోసారి కూడా బీజేపీ అధికారానికి రావడం, మోదీ పాలనకు 8 ఏళ్లు నిండడంతో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా పరిస్థితులను సమీక్షించింది. దాంతో బీజేపీ పట్ల కింది స్థాయిలో వ్యతిరేకత మొదలైందని, అది 2024 నాటికి ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా పెరిగే ప్రమాదం ఉందని ఆర్ఎస్ఎస్ గ్రహించింది. కేంద్రంలోని బీజేపీ నేతృత్వ ఎన్డీఏ సర్కారు పట్ల అన్ని వర్గాల్లో అసంతృప్త జ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి. ధరలు నియంత్రించలేకపోతున్నారని జనం గగ్గోలు పెడుతున్నారు. ద్రవ్యోల్బణం 7.79% చేరింది. దాన్ని నియంత్రించేందుకు పెట్రోల్, డీజిల్ రేట్లు 10 రూపాయలు తగ్గించాల్సి వచ్చింది. అయినా పెట్రోల్ 110 రూపాయల వద్ద ఉంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వంట నూనెల దిగుమతులపై ప్రభావం చూపడంతో వాటి ధరలు పెరిగాయి. వంట నూనెల ధరలను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రమంగా సంక్షేమాన్ని అటకెక్కిస్తున్నారని జనం వాపోతున్నారు. గ్యాస్ సబ్సిడీని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చిన మోదీ సర్కార్ ఇప్పుడేకంగా సబ్సిడీని ఎత్తేసింది. నోట్ల రద్దు నుంచి కరోనా నియంత్రణ వరకు అన్ని దిశాహీన నిర్ణయాలు తీసుకున్నారు అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పైగా రాష్ట్రాలతో తగువుల కారణంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింది. ఇదే టైంలో వారణాసిలో జ్ఞానవాపి వ్యవహారం కూడా వివాదాలకు తావిస్తోంది. మసీదులో శివలింగం ఉందంటూ జరిగిన ప్రచారం మత విద్వేషాలను రెచ్చగొట్టేదిగా ఉందని ఆర్ఎస్ఎస్ విశ్వసిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే 2024 లోక్సభ ఎన్నికల నాటికి వ్యతిరేకత పెరిగి బీజేపీకి గడ్డుకాలం రావచ్చని హిందూ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. అందుకే ఇప్పుడు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నాయి.